రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు అనూహ్యంగా సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. తిరుమల శ్రీవారి సాక్షిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెలలోనే విజయవాడ వేదికగా పార్టీ పేరు, జెండా, విధి విధానాల రోడ్ మ్యాప్ ను ప్రకటిస్తామని చెప్పారు. వైసీపీలో నంబర్ 2గా చక్రం తిప్పి దేశంలోనే అగ్రశ్రేణి ఆడిటింగ్ మాస్టర్ గా పేరొందిన విజయసాయిరెడ్డి కేవలం ప్రజాసేవ కోసమే కొత్త దుకాణం తెరుస్తున్నారంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. రాజకీయాల్లో సొంత పార్టీ నడపడం అంటే ఆర్థికంగా భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం అని తెలిసిన ఆయన ఈ అడుగు వేస్తున్నారంటే ఆ పెట్టుబడి వెనుక అంతకు మించిన భారీ ప్రయోజనాలు, సరికొత్త లెక్కలు దాగి ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజయసాయిరెడ్డి రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సాధారణంగా లేదు. వైసీపీలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ ఆర్థిక వ్యవహారాలు, అంతర్గత నిర్వహణలో ఆయన ప్రభావం అపారం. జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడైన ఆడిటర్గా, సలహాదారుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పార్టీ ప్రయోజనాలను కాపాడుకున్నారు. అయితే ఇటీవల కాలంలో పార్టీలో తన ప్రాధాన్యం తగ్గినట్లు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాబల్యం పెరిగినట్లు భావించి రాజకీయ సన్యాసం ప్రకటించారు. రాజ్యసభకు రాజీనామా చేశారు. అంతటితో ఆగిపోతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. తిరుమల శ్రీవారి సాక్షిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం ఆయనకు మతపరమైన, నైతిక కవచం కల్పించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ సరికొత్త రాజకీయ ప్రయోగం వెనుక ప్రధానంగా వినిపిస్తున్న వాదన వ్యక్తిగత, వ్యాపార రక్షణ కవచం. గత 5 ఏళ్ల పాలనలో విశాఖపట్నం భూముల వ్యవహారాలు, దశపల్లా భూ వివాదాలు, లిక్కర్ లావాదేవీలు, అనేక ఆస్తుల క్రయ విక్రయాల్లో ఆయనపై లెక్కలేనన్ని తీవ్ర ఆరోపణలు వెలువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఫైళ్లు తిరగదోడే ప్రమాదం ఉండడం, మరోవైపు సిబిఐ, ఈడీ అక్రమాస్తుల కేసుల విచారణలు కొనసాగుతుండటంతో కేవలం సాధారణ పౌరుడిగా ఉంటే చట్టపరమైన ఉచ్చు బిగుస్తుందన్న భయం ఆయనను వెంటాడుతోందన్న ప్రచారం ఉంది. రేపు ఏ విచారణ సంస్థ దర్యాప్తు చేపట్టినా రాజకీయ కక్ష సాధింపు, కొత్త పార్టీ పెట్టినందుకే వేధింపులు అనే ముద్ర వేసి ప్రజాక్షేత్రంలో సానుభూతి పొందడానికి ఒక రాజకీయ పార్టీ హోదాను రక్షణ కవచంగా వాడుకోవాలన్నదే ఆయన మొదటి వ్యూహం కావచ్చు. రాజకీయ పార్టీ అధినేతగా ఉంటే చట్టపరమైన చర్యలను రాజకీయ వేధింపులుగా చిత్రీకరించి ప్రజా సానుభూతి సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది ఆయనకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మరో బలమైన రాజకీయ కోణం బీజేపీ పెద్దల గేమ్ ప్లాన్. ఢిల్లీలోని కమలనాథులతో విజయసాయిరెడ్డికి ఉన్న బలమైన సంబంధాలు బహిరంగ రహస్యమే. ఏపీలో కూటమి బలంగా ఉండడంతో నేరుగా బీజేపీలో చేరడానికి సాంకేతిక, రాజకీయ ఇబ్బందులు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనను నేరుగా బీజేపీలోకి తీసుకోవడం కూటమి సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదా ఒక వర్గం అసంతృప్తి ఓట్లు వైసీపీకి మళ్లీ గంపగత్తుగా పడకుండా నిరోధించేందుకు ఒక ప్రత్యేక టూల్ గా ఈ కొత్త పార్టీని రంగంలోకి దించుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తటస్థంగా ఉంటూనే తెర వెనుక ఢిల్లీ పెద్దల ప్రయోజనాలకు అనుగుణంగా పావులు కదిపేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి ఢిల్లీ సంబంధాలు, ఆర్థిక నైపుణ్యం, రాజకీయ అనుభవం బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ కొత్త పార్టీ ద్వారా ఆయన పరోక్షంగా కేంద్ర ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయవచ్చునని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇక మూడో కోణం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మైండ్ గేమ్. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాబల్యం పెరిగి తనను పక్కన పెట్టిన నాటి నుంచి రగిలిపోతున్న విజయసాయిరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు గట్టి చెక్ పెట్టాలని చూస్తున్నారు. వైఎస్ కుటుంబానికి చెందిన నమ్మకస్తుడైన ఆడిటర్ గా పార్టీలోని ప్రతి నాయకుడి ఆర్థిక మూలాలు, అంతర్గత బలహీనతలు, క్షేత్రస్థాయి నెట్వర్క్ ఆయనకు కొట్టిన పిండి. కొత్త పార్టీ వేదిక ద్వారా వైసీపీలోని అసంతృప్తి నేతలను, ద్వితీయ శ్రేణి కేడర్ ను తన వైపు తిప్పుకొని
జగన్ ఓటు బ్యాంకును చీల్చగలనని బ్లాక్మెయిల్ చేసే ఎత్తుగడ కూడా ఇందులో దాగి ఉండవచ్చునని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. జగన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు పార్టీలోని అసంతృప్తిని ఉపయోగించుకొని తన ప్రభావాన్ని చూపించేందుకు ఈ కొత్త పార్టీని వాడుకోవచ్చునని భావిస్తున్నారు. ఆయనకు పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల బలహీనతలు తెలిసి ఉండడం వల్ల ఇది ప్రమాదకరమైన ఎత్తుగడ కావచ్చు. ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి క్షేత్రస్థాయిలో నిలబెట్టడం అనేది సాధారణ వ్యవహారం కాదు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికో లేక బేరసారాల కోసమో పెట్టిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి. కొత్త పార్టీ నడపడానికి భారీ నిధులు, క్షేత్రస్థాయి నెట్వర్క్, కార్యకర్తలు, నిరంతర కార్యకలాపాలు అవసరం. విజయసాయిరెడ్డి వేస్తున్న ఈ పాచికల వెనుక ఉన్న అసలు లక్ష్యం కేసుల నుంచి ఆత్మరక్షణ కోసమా, బీజేపీ రాజకీయ ప్రయోగమా, లేక జగన్ పై ప్రతీకారమా అన్నది ఆయన పార్టీ అధికారిక ప్రకటన చేసి మొదటి అడుగు వేసిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. విజయవాడలో జరగనున్న ప్రకటన సభలో పార్టీ పేరు, జెండా, విధి విధానాలు ఎలా ఉంటాయో, ఎవరెవరు మద్దతు తెలుపుతారో చూస్తేనే అసలు ఉద్దేశం బయటపడుతుంది. ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ ప్రకటనపై తీవ్ర చర్చలు సాగుతున్నాయి. కొందరు ఆయనను కేసుల నుంచి రక్షించుకునేందుకు ఈ మార్గం ఎంచుకున్నారని అంటుంటే, మరికొందరు ఢిల్లీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని భావిస్తున్నారు. మరికొందరు జగన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ ఎత్తుగడ అని అంటున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశంగా మారింది. రాజకీయ సన్యాసం ప్రకటించి కొద్ది రోజుల్లోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ లెక్కల్లోని మార్పును సూచిస్తుంది. మరి ఈ ప్రయోగం విజయవంతమవుతుందా లేక గతంలోలాగా కాలగర్భంలో కలిసిపోతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆయన వేస్తున్న ఈ అడుగు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.